హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో లోపల డెరివేషన్ ఆఫ్ ఫార్ములా ఫర్ కర్వ్డ్ మిర్రర్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం మనం కాన్కేవ్ మిర్రర్ని తీసుకుంటాం. సో కాన్కేవ్ మిర్రర్ లోపల ఒక పాయింట్ దగ్గర ప్రిన్సిపల్ యాక్సిస్ని అజ్యూమ్ చేస్తున్నాను. సో ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ పైన ఒక ఆబ్జెక్ట్ని కనుక ప్లేస్ చేశాను అనుకోండి. సో ఆబ్జెక్ట్కి డైరెక్షన్ కనుక చూసుకున్నట్టయితే ఏబి అనేది ఆబ్జెక్ట్ డైరెక్షన్, బి ఈజ్ ఏ టాప్ డైరెక్షన్. అండ్ ఇక్కడ బి నుండి ఒక రేస్ కనుక ఏదైతే మిర్రర్ ఉందో, కాన్కేవ్ మిర్రర్ ఉందో, ఆ కాన్కేవ్ మిర్రర్ మీద ఇన్సిడెంట్ అయ్యే పాయింట్స్ కనుక చూసుకున్నట్టయితే XY అనుకుంటున్నాను. సో ఈ XY మీదకి ఇన్సిడెంట్ అవుతున్నాయి రేస్ అనేది ఫ్రమ్ బి. సో దెన్ ఇన్సిడెంట్ అయిన తర్వాత రిఫ్లెక్టెడ్ రేస్ కనుక చూసుకున్నట్టయితే X నుండి ఒక ప్లేస్ లోపల రిఫ్లెక్ట్ అవుతున్నాయి, Y నుండి సేమ్ అదే ప్లేస్కి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సో రిఫ్లెక్ట్ అవుతున్నాయి అంటే ఇండైరెక్ట్గా ఆ ప్లేస్ లోపల మనకు ఇమేజ్ ఫార్మేషన్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. దెన్ ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఆపోజిట్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది టాప్వర్డ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఇది డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. సో ఇక్కడ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ ఇమేజ్ అనేది ఫామ్ అయిన తర్వాత ఇమేజ్ని కనుక మనం డినోట్ చేయడం కోసం ఏం చేస్తున్నామంటే A', B' తోటి డినోట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ప్రిన్సిపల్ యాక్సిస్లో టచ్ అవుతున్నదో అప్రాక్సిమేట్గా ఇక్కడ మనకు ఫోకల్ లెంత్ అనేది ఉంటుంది. సో సిమిలర్గా ఇక్కడ ఫోకల్ లెంత్ ఉండే ఉంటే C ఈజ్ ఈక్వల్ టు 2F అవుతుంది. ఇక్కడ నుండి అవే ఫ్రమ్ ద డిస్టెన్స్, అంటే ఇక్కడ డిస్టెన్స్ వరకు ఇవి రెండు ఈక్వల్ ట్రయాంగిల్స్ కాబట్టి ఆటోమేటిక్ ఇక్కడ నుండి ఇక్కడికి కనుక చూసుకున్నట్టయితే ఇది ఈక్వల్ ట్రయాంగిల్, ఇది ఈక్వల్ ట్రయాంగిల్ అవుతుంది. సో అప్రాక్సిమేట్గా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ C అనేది ఇక్కడ ఉంటుంది, సెంటర్ పాయింట్. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని కూడా అంటాం మనం. నెక్స్ట్ అంటే ఇక్కడ ఇది F, ఇక్కడ నుండి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్, నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ మొత్తం కలిపితే మనకు C అవుతుంది. నెక్స్ట్ వన్ కనుక చూసుకున్నట్టయితే ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ నుండి ఒక ప్యారలల్గా ఒక డ్రా చేశాను అనుకోండి, ఒక లైన్ కనుక డ్రా చేస్తే, సో నేను అక్కడ ఏమనుకుంటాను అది P' అజ్యూమ్ చేస్తున్నాను. సో ఇది నాకు ట్రయాంగిల్ ఫార్ములాస్ కోసం నేను అజ్యూమ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వన్ ఇప్పుడు మనం కనుక అసలు డెరివేషన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆబ్జెక్ట్ నెక్స్ట్ ఇమేజ్ రెండు ట్రయాంగిల్స్ ఆటోమేటిక్గా ఒకటి సిమిలర్గా ఉంటాయి అనుకుంటున్నాను. సో ఎందుకంటే అదే ఆబ్జెక్ట్ని బేస్ చేసుకునే నాకు ఇమేజ్ అనేది ఫార్మేషన్ అయింది కాబట్టి. సో ఇప్పుడు ట్రయాంగిల్ ABC అండ్ A', B', C బోత్ ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ హైట్స్ రేషియో, డిస్టెన్స్ రేషియో అనేది కనుక చూసుకున్నట్టయితే ఈక్వల్గా ఉంటుంది. సో అవే ఫ్రమ్ ద డిస్టెన్స్ అంటే ఏదైతే ప్రిన్సిపల్ యాక్సిస్ నుండి అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ మీద డిస్టెన్స్ కనుక అవే పోయినప్పుడు దాని యొక్క హైట్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకుని కనుక ఈ యాంగిల్ని బేస్ చేసుకుని కూడా రాసుకున్నట్టయితే సో AB/A', B', సో ఇది ఈ హైట్ అవుతుంది, ఇక్కడ ఇది ఈ హైట్ అవుతుంది. సో ఈ రెండు రేషియోస్ కనుక చూసుకున్నట్టయితే ఈ రెండు డిస్టెన్స్ మీద అవి ఎఫెక్ట్ చూపుతాయి కాబట్టి AB/A', B' ఈజ్ ఈక్వల్ టు AC/A', C. సో ఇది ఫస్ట్ ఆబ్జెక్ట్ ఇమేజ్కి సంబంధించింది. సో నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఏదైతే మిర్రర్ దగ్గర అంటే ఏదైతే మిర్రర్ ఉందో మిర్రర్కు నెక్స్ట్ ఇమేజ్కి మధ్యలో కనుక చూసుకున్నట్టయితే సో ఇది మిర్రర్, నెక్స్ట్ ఇక్కడ ఇది ఇమేజ్ ఫార్మేషన్ కనుక చూసుకున్నట్టయితే ఈ రెండు ట్రయాంగిల్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే P', నెక్స్ట్ FA', B అనేటి ఈ రెండు ట్రయాంగిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఆ రెండు ట్రయాంగిల్స్ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే ఇక్కడ చూద్దాం. P', అండ్ ట్రయాంగిల్ A', B', అనేటి ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్. సో ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ రెండు హైట్స్ తీసుకోండి, P', B' ఈజ్ ఈక్వల్ టు సో ఇక్కడ చూసుకున్నట్టయితే P', సో ఇవి రెండు ఈక్వల్గా ఉంటాయి, ఇవి డిస్టెన్స్లో ఇవి రెండు హైట్స్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ సో P', అని అనుకోండి ఇది ఈ A', B అంటే ABకి ఈక్వల్గా ఉంటుంది, ఎందుకంటే ఇవి రెండు ప్యారలల్గా ఉండే ఏవైతే రేస్ని బేస్ చేసుకోండి ప్రిన్సిపల్ యాక్సిస్ నెక్స్ట్ ఇన్సిడెంట్ రేకి మధ్యలో ఉండే హైట్స్ ఇవి. సో ఇక్కడ ఇది ఏదైతే హైట్ ఉందో ఇక్కడ కూడా సేమ్ ఇదే హైట్ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ P', ప్లేస్ లోపల AB అనేది రీప్లేస్ చేసుకోవచ్చు, సబ్స్టిట్యూట్ చేశాను. సో దెన్ అంటే వీ కెన్ సే దట్ P', ఈజ్ ఈక్వల్ టు AB. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను AB/A', B' ఈజ్ ఈక్వల్ టు P', A', అంటున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే AC/A', ఈక్వల్ టు P', ఎలా రాశానంటే సో ఇక్కడ చూడండి AB/A', B ఈజ్ ఈక్వల్ టు AC/A', సో ఇది ఇక్కడ ఉన్న టర్మ్ సేమ్ అదే టర్మ్ కాబట్టి ఈ టర్మ్ తోటి రీప్లేస్ చేస్తున్నాను. సో అంటే ఇక్కడ చూడండి ఏదైతే వాల్యూ ఉందో సో ఈ వాల్యూ వచ్చేసరికి ఇక్కడ ఉంది
సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈ వాల్యూను ఇటు సైడ్ మామూలుగా ఆర్హెచ్ఎస్ సైడ్లో ఉండే వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ ఇన్సిడెంట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇన్సిడెంట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఏమొస్తుంది, ఏసీ బై ఏ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు పీ డాష్ ఎఫ్ బై ఏ డాష్ ఎఫ్ అవుతుంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ దాని ప్లేస్ లోపల అంటే ఏదైతే ప్లేస్ లోపల సబ్స్టిట్యూట్ చేశానో, బట్ దీని లోపల ఉండే వాల్యూస్ అంటే ఈ వాల్యూస్ను మొత్తం నేను ఇక్కడ ఏదైతే ప్రిన్సిపల్ యాక్సెస్ ఉందో ఆ పాయింట్ ఉందంటే మిర్రర్ నుండి ఎంత డిస్టెన్స్ లోపల ఉండాలనేది ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. అంటే ఈ కాన్కేవ్ మిర్రర్ నుండి ఎంత డిస్టెన్స్లో ఉన్నాయనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఇమేజ్ ఆబ్జెక్ట్. సో కాన్స్టెంట్గా అనేది మిర్రర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, మిగిలిన మూవబుల్ కాబట్టి. సో దీన్ని బేస్ చేసుకొని నేను వాటి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాను. సో ఇప్పుడు నాకు ఏసీ అనే వాల్యూ రావాలి. ఏసీ అనే వాల్యూ రావాలి అంటే పీ నుండి ఏసీని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, పిఏ మైనస్ పీసీ. సో అదే ఇక్కడ రాస్తున్నాను. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ ఇది వచ్చేసరికి పిఏ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ పీసీ అవుతుంది. సో ఇక్కడ నుండి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ పిఏ మైనస్ పీసీ కనుక చేస్తే నాకు ఈ డిస్టెన్స్ అనేది వస్తుంది. సో ఆ డిస్టెన్స్ కోసం ఏసీ ఈజ్ ఈక్వల్ టు పిఏ మైనస్ పీసీ అని రాశాను. సో నెక్స్ట్ వన్ ఏం చేస్తున్నానంటే సేమ్ సిమిలర్గా నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏ డాష్ సి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ డాష్ సి అనేది ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే చూడండి, ఏ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు పీసీ మైనస్ అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉందో ఏది పీసీ, ఇక్కడ నుండి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ మైనస్ పిఏ అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ కనుక తీసుకున్నాను అనుకోండి, ఈ రెండు తీసుకుంటే ఈ వాల్యూ అనేది నాకు ఆటోమేటిక్గా వస్తుంది, ఏసీ అనే వాల్యూ. సో సిమిలర్గా నేను కూడా ఇప్పుడు కూడా సేమ్ అదే చేశాను. సో ఆ రెండు తీసుకొని ఆటోమేటిక్గా ఆ వాల్యూను ఫైండ్ అవుట్ చేశాను. సో అంటే ఇక్కడ నుండి ఏదైతే మిర్రర్ ఉందో మిర్రర్ నుండి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ ఇది యాజ్ ఈజ్గా ఉంది, పీ డాష్ అనేది ఏదైతే ఉందో. సో ఇక్కడ నేను ఏమని రాస్తున్నానంటే పీ డాష్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, సో పీఎఫ్ అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ అనేది లీస్ట్ కేసు కాబట్టి పీ డాష్ ఎఫ్ ఆర్ పిఎఫ్ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ వన్, సో ఇక్కడనే అన్నీ కూడా నేను పీ డాష్ నుండి క్యాలిక్యులేట్ చేసే బదులు పీ నుండి క్యాలిక్యులేట్ చేస్తాను. సో ఎందుకు అంటే పీ డాష్ అనేది అప్రాక్సిమేట్గా చూసుకున్నట్టయితే లీస్ట్గా వాల్యూస్లో ఉంటాయి కాబట్టి సో దాన్ని కన్సిడర్ చేయకుండా డైరెక్ట్ వాల్యూస్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏ డాష్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, ఏ డాష్ ఎఫ్ అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ ఎంత అవుతుందంటే పిఏ డాష్ మైనస్ పిఎఫ్. సో పిఏ డాష్ మైనస్ పిఎఫ్. సో ఇక్కడ నుండి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ నెక్స్ట్ మైనస్ ఈ డిస్టెన్స్ కనుక అంటే ఓవరాల్ డిస్టెన్స్లోకి వెళ్ళి ఈ పిఎఫ్ అనేది తీసేస్తే మనకి ఈ వాల్యూస్ వస్తాయి. సో వీటిని ఇలా ఎందుకు రాసుకోవాలి అంటే సో మనకి ఇమేజ్ డిస్టెన్స్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఫోకల్ లెంత్ డిస్టెన్స్లో మనం కొన్ని వాల్యూస్ అనుకుంటాం. సో వాటిని ఫైండ్ అవుట్ చేయడం కోసం నేను ఈ మిర్రర్ నుండి ఫైండ్ అవుట్ చేస్తున్నాను అన్నిటిని. సో ఇక్కడ చూడండి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుండి అంటే ఏదైతే ప్రిన్సిపల్ యాక్సెస్ పాయింట్ ఉందో ఆ పాయింట్ నుండి కన్సిడర్ చేసుకుంటే నాకు ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆబ్జెక్ట్ వరకు ఉన్న డిస్టెన్స్ నేను యూ అనుకుంటాను. నెక్స్ట్ కర్వేచర్ వచ్చేసరికి క్యాపిటల్ ఆర్ అనుకుంటాను. నెక్స్ట్ ఇమేజ్ డిస్టెన్స్ వచ్చేసరికి వి అనుకుంటాను. నెక్స్ట్ ఫోకల్ లెంత్ వచ్చేసరికి ఎఫ్ అనుకుంటాను. సో అందుకోసం ఇంతవరకు నేను అక్కడ మనం ప్రీవియస్ లోపల చూసిన వాటి లోపల మనం ఏం చేసామంటే ఏదైతే ప్రిన్సిపల్ యాక్సెస్ పి అనే పాయింట్ ఉందో పాయింట్ నుండి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇదివరకు ఉన్న ప్రీవియస్ దానిలో ఇప్పుడు ఈ వాల్యూస్ కనుక సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి 2f అనేది ఇక్కడ వరకు చూసుకున్నట్టయితే 2f. సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో వాల్యూస్ వచ్చేసరికి ఏసీ వాల్యూ ఏ డాష్ సి, పీ డాష్ ఎఫ్, నెక్స్ట్ ఏ డాష్ ఎఫ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక చూసుకున్నట్టయితే పిఏ అంటే ఇక్కడ నుండి ఇక్కడికి పీ నుండి ఏ వరకు ఉండేది యూ వాల్యూ మైనస్ 2f అంటే ఆర్ అనే వాల్యూని ఏమని తీసుకుంటున్నాను 2f అని తీసుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి పీసీ కదా, పీసీ అంటే దాని వాల్యూ వచ్చేసరికి ఆర్ 2f. నెక్స్ట్ ఏ డాష్ సి విషయానికి వచ్చేసరికి సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఏ డాష్ సి అంటే పీసీ మైనస్ పిఏ డాష్. పీసీ అంటే పీ నుండి సి అంటే ఆర్ వస్తుంది అంటే 2f వస్తుంది మైనస్ నెక్స్ట్ పిఏ డాష్ అంటే ఇక్కడ వరకు వి అనేది వస్తుంది. సో మైనస్ వి ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ పీ డాష్ ఎఫ్ అన్న ఇక్కడ నుండి పీ వరకు ఉండే వాల్యూ వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే ఎఫ్ అవుతుంది. నెక్స్ట్ ఏ డాష్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పిఏ మైనస్ పిఎఫ్. సో పిఏ అంటే పీ ఇక్కడ నుండి ఇక్కడికి ఉండే వాల్యూ ఇమేజ్ వరకు ఉండే వాల్యూ వి అవుతుంది మైనస్ పిఎఫ్ అంటే ఆటోమేటిక్గా ఎఫ్ అనే వాల్యూ వచ్చింది.
సో ఇది మనకు డిస్టెన్స్ని బేస్ చేసుకొని వచ్చిన వాల్యూ. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ టర్మ్ ఏదైతే ఉందో ఆ టర్మ్ నేను లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తున్నాను. సో దీన్ని రైట్ సైడ్ తీసుకొచ్చి మల్టిప్లై చేస్తున్నాను. సో ఈ వాల్యూస్ను దీంతో అంటే v మైనస్ ఎఫ్ అనేది లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తాను, దీన్ని రైట్ సైడ్ తీసుకొస్తాను. సో మల్టిప్లై చేస్తున్నాను. సో మల్టిప్లై చేస్తే v ఇంటూ యూ యూవి, నెక్స్ట్ v ఇంటూ 2f మైనస్ vf అవుతుంది, f ఇంటూ యూ మైనస్ uf అవుతుంది, నెక్స్ట్ f ఇంటూ 2f స్క్వేర్ అవుతుంది, ఈక్వల్ టు 2f స్క్వేర్ మైనస్ vf. సో ఇది ఇటు మల్టిప్లై అవుతుంది కాబట్టి సేమ్ అవుతుంది. నెక్స్ట్ uv ఈక్వల్ టు 2f స్క్వేర్ మైనస్ vf ప్లస్ uf ప్లస్ 2vf మైనస్ 2f స్క్వేర్. సో ఇవి స్క్వేర్స్ అండి, ఇది స్క్వేర్, ఇది స్క్వేర్, ఇది స్క్వేర్, నెక్స్ట్ సిమిలర్గా ఇది కూడా స్క్వేర్. సో ఇప్పుడు చూడండి, ఈ స్క్వేర్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే అంటే ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. మనకు మిగిలిన దాని లోపల ఇది ప్లస్ 2vf, ఎఫ్ లోపలికి వెళ్ళి మైనస్ vf అనేది వెళ్తుంది. ఆటోమేటిక్గా మనకి ఇక్కడ క్యాన్సిల్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఈ వాల్యూ నెక్స్ట్ ఈ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ దీనిలోకి వెళ్ళి ఈ 2 అనేది ఎగిరిపోతుంది, ఎందుకంటే ఈ వాల్యూ అనేది అక్కడికి వెళ్తుంది కాబట్టి 2 అనేది ఎగిరిపోతుంది. సో ఫైనల్ వాల్యూ ఏమొస్తుందంటే uv ఈక్వల్ టు uf ప్లస్ vf అనేది వస్తుంది. సో ఈ వచ్చిన వాల్యూ నేను ఏం చేస్తున్నానంటే డివైడ్ విత్ అబోవ్ ఈక్వేషన్ విత్ uvf తోటి డివైడ్ చేస్తున్నాను. సో ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, సో ఈక్వేషన్ అనేది నో చేంజ్. సో డివైడ్ చేస్తే uv బై uvf ఈక్వల్ టు uf బై uvf ప్లస్ vf బై uvf. సో ఇక్కడ చూడండి క్యాన్సిల్ అయ్యేటి ఏమైనా ఉన్నాయా అంటే ఇక్కడ, సో ఇక్కడ uv క్యాన్సిల్ అవుతుంది, 1 మిగులుతుంది. ఇక్కడ uf 2 క్యాన్సిల్ అయిపోతే 1 మిగులుతుంది. నెక్స్ట్ ఇక్కడ vf క్యాన్సిల్ అవుతుంది, 1 మిగులుతుంది. సో అంటే మనకు వచ్చే ఆన్సర్ ఏమొస్తుంది చూడండి, 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u అవుతుంది. సో 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u అవుతుంది. సో ఈ ఫార్ములా ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాం అంటే మిర్రర్ ఫార్ములా అంటాం. సో 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u అనేది మిర్రర్ ఫార్ములా. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.